హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ అకాడమీ. నిరుద్యోగులారా, ఇది చాలా ఇంపార్టెంటు. మన కోసం, మన ఉద్యోగాల కోసం మనకు ఒక అసైన్మెంట్. దయచేసి ఈ వీడియోకి అందరూ కామెంట్ పెట్టండి, అందరూ లైక్ చేయండి, ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇది మన డ్యూటీగా, మన బాధ్యతగా భావించండి. ఏంటి విషయం? రేపు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగులందరికీ, విద్యార్థులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ. రేపు ఈ ఆవిర్భావ దినోత్సవం 33 జిల్లాల కేంద్రాలలో జరగనుంది. ఈ 33 జిల్లా కేంద్రాలలో నిరుద్యోగులు ఎంతమంది వీలైతే అంతమంది పాల్గొనండి. పాల్గొని వీలైతే ప్లకార్డులు తెచ్చుకోండి. ఒకవేళ ప్లకార్డు లేకపోయినా ఒట్టిగానన్న పోయి ఆడ చుట్టూ మంది ఉంటారు, ఆ మందిలో గట్టిగా పిడికిలు బిగించి వీ వాంట్ జాబ్ క్యాలెండర్, జీపీఓ ఉద్యోగాలు తక్షణమే విడుదల చేయండి, ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వండి, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి అన్న నినాదాలు ఒక్కొక్క జిల్లా కేంద్రంలో కనీసం ఒక 50 మంది, మనం లక్షల మంది ఉన్నాం కదా, పేరుకు లక్షలే, అప్లై చేసే లక్షల మంది ఉంటారు, రోడ్డు మీద రావడానికి ఎవరు రారు. కాబట్టి లైబ్రరీలలో ఎక్కడెక్కడ స్టడీ హాలలో, అన్ని జిల్లా కేంద్రాలలో లైబ్రరీలలో, స్టడీ హాలల్లో ఉన్న నిరుద్యోగులారా, జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే నిరుద్యోగులారా, రేపు మీరు ఆ 9 గంటలకు పొద్దుగాలనే ఉంటుంది అనుకో, జెండా టైం చూసుకొని పోయి అక్కడ నిలబడి, మందిలో నిలబడి గట్టిగా నినాదాలు చేయాలి. మా జాబ్ క్యాలెండర్ ప్రకటించండి, జీపీఓ ఉద్యోగాలు ప్రకటించండి, నిరుద్యోగుల ఆశలు నెరవేర్చండి, ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వండి. మనం శాంతియుతంగానే చేస్తున్నాం. సమస్యని ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలి. రేపు అన్ని జిల్లా కేంద్రాలలో మీరు గనక ఈ నినాదాలు చేస్తే అన్ని పేపర్లల్లో రేపు రాస్తారు, ఖచ్చితంగా రాస్తారు. 33 జిల్లాలలో పేపర్లలో వస్తుంది, సబ్జెక్టు బయటకు వస్తుంది. ఉద్యోగాలు ఇస్తలేదు ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఒక అసైన్మెంట్ అనుకోండి. మీ ఉద్యోగ క్యాలెండర్ కోసం మీరే కొట్లాడుతున్న అనుకోండి, మీరే దీన్ని సాధించుకుంటారు అనుకోండి, మీకు మీరుగా ఫీల్ కాండి. రేపు ఖచ్చితంగా జూన్ 2వ తారీఖు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగి దగాపడ్డాడు. అందరికంటే ఎక్కువ మోసపోయినటువంటి ప్రథమ వ్యక్తి నిరుద్యోగి. ఉద్యోగాల కోసం కొట్లాడిందే నిరుద్యోగులు, కానీ ఫైనల్గా దగాపడ్డది నిరుద్యోగులు. కాబట్టి అంశం మీ అందరికీ తెలుసు. కాబట్టి రేపు అసైన్మెంట్ అనుకోండి, మీ ఉద్యోగ క్యాలెండర్ అనుకోండి, నీ బాధ్యత అనుకోండి, భారత రాజ్యాంగం ప్రకారం నీ ప్రాథమిక విధి అనుకోండి. నువ్వు నిజంగా నిరుద్యోగమైతే, నీకు నిజంగా ఉద్యోగం అవసరమైతే, నీకు నిజంగా నోటిఫికేషన్ అవసరమైతే, నీకు ఉద్యోగ క్యాలెండర్ అవసరమైతే రేపు ఖచ్చితంగా నువ్వు పాల్గొంటున్నావు. నినాదాలు చేయండి. జస్ట్ ఏం లేదు, పిడికిలు బిగించి వీ వాంట్ జాబ్ క్యాలెండర్, తక్షణమే జీపీఓ ఉద్యోగాలు ప్రకటించండి, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి, నిరుద్యోగులకు న్యాయం చేయండి, నిరుద్యోగులకు న్యాయం చేయండి అని గట్టిగా అరవండి. రేపు అన్ని పేపర్లలో 33 జిల్లాలలో అన్ని పేపర్లలో వస్తుంది. మరి ఏడ పాల్గొంటాడా, ఏడ ఉత్సవాలలో పాల్గొంటాడా, పిడికిళ్ళు బిగించి జాబ్ క్యాలెండర్ కోసం రేపు పిడికిళ్ళు బిగించుకో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి రేపు జూన్ 2, ఎందుకంటే ఇక్కడ మహానుభావులు ఉన్నారు, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుందాం. ఎందుకంటే వాళ్ళు సంఖకు బ్యాగ్ వేసుకొని నిస్వార్థంగా, నిజంగా తెలంగాణ కోసం, ఎలాంటి పదవుల కోసం కాకుండా, డబ్బుల కోసం కాకుండా, ఆర్భాటాల కోసం కాకుండా నిక్కచ్చిగా నికార్సైనటువంటి తెలంగాణ ఉద్యమ వీరులు ఈ ముగ్గురే. మిగతా వాళ్ళందరికీ ఏదో ఒక ఆశ ఉంది. పదవి ఆశ ఉన్నది, డబ్బు ఆశ ఉన్నది, పలుకుబడి ఆశ ఉన్నది, ప్రభుత్వంలో ఏదో ఒకటి చేయాలన్న ఒక తపన ఉన్న వాళ్ళే. కానీ నిస్వార్థంగా తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి కొండా లక్ష్మణబాబుజీ, విశాలాంధ్ర ఉద్యమాన్ని నడిపి
తెలంగాణ ఉద్యమకారుడిగా మారి 69 ఉద్యమంలో సంఖకు బ్యాగ్ వేసుకొని తిరిగిన వ్యక్తి కాళోజీ. ఇక మొత్తం పూర్తి స్థాయిలో తన జీవితాన్నే తెలంగాణ కోసం అంకితం చేసినటువంటి తెలంగాణ జాతిపిత ఎవరంటే మన జయశంకర్ సార్. కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుందాం. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ నిరుద్యోగ సమస్య కోసం నేను కొట్లాడుతాను, మీరు కొట్లాడండి. ఈ నిరుద్యోగ అంశాన్ని తెరపైకి తెచ్చే విధంగా అందరం కృషి చేద్దాం, కొట్లాడుదాం. ఖచ్చితంగా ఈ వార్తని, ఈ సమాచారాన్ని దీని కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. సబ్జెక్టుని అందరికి తెలిసేలా చేస్తారని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.